Hello everyone, I am Raghavendra. I am Dr. Raghavendra from RSRS Central Silk Board Mulgu. This channel has been created to showcase the innovations and the improvements and developments of sericulture activities in Telangana. So this is the first video I am creating on aspect of sericulture activities in Telangana. So today in this first video I want to showcase about the mulberry fruit farming, which is one of the most famous activity which is going on in nationwide, that is in Telangana, Saraswati Guda. So today I want to show the mulberry fruit farming and discuss with the farmer about the plantation and the profits and the marketing, every issues and other any other issues, everything. Thank you. So Randi, namaskaram andi. మీ పేరు? తిరుమలేష్. నా పేరు కే తిరుమలేష్. ఓకే, మీరు ఎన్ని సంవత్సరాల నుండి మల్బరీ పండ్ల పెంపకం చేస్తున్నారు? గత 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఓకే, మీరు ఇది ఎక్కడి నుండి స్టార్ట్ చేసినారు? అసలు ఈ మల్బరీ పండ్ల పెంపకం గురించి, దీని ఫార్మింగ్ గురించి మీకు ఎట్లా తెలిసింది? మాకు ఇక్కడ మొత్తం జామ తోటలు ఉండే సార్. అప్పుడు వాటర్ సౌకర్యం సరిగ్గా లేక బోర్ ఎండిపోతే మేము సిటీకి పోతే ఇప్పుడు వాటర్ తక్కువ కంటెంట్ తీసుకుంటుంది, ఇది మీరు తీసుకుపోయి నాటుకోండి, మీకు బాగా బెనిఫిట్ ఉంటుందని మాకు అక్కడ మార్కెట్లో చెప్పారు సార్. ఓకే, మార్కెట్ అంటే మీరు ఎక్కడ నుండి తెచ్చుకున్నారు? ఇక్కడ మా చంద్రాయంగుట్ట బార్కాస్ అని ఆ ఏరియాలో ఫ్రూట్ మార్కెట్లో తెచ్చుకున్నాం సార్. అక్కడ వాళ్ళ దగ్గర నుంచి ఒక మొక్క తెచ్చిపెట్టి అన్ని. ఓకే, ఎన్ని రోజుల తర్వాత ఈ చెట్టు కావడానికి ఎన్ని రోజులు పట్టింది? ఈ చెట్టు అయితే ఇది 6 సంవత్సరాల చెట్టు సార్ ఇది. ఓకే, ఇంకా 12 సంవత్సరాల చెట్టు గిట్టు ఉంది పక్కకి. ఓకే, సో ఒకసారి మొక్క కంటిన్యూ పెడితే ఎన్ని రోజులకు మనకు పళ్ళు కాయడం అనేది మొదలు పెడుతుంది? అంటే మనం పెట్టిన కొద్దిగా మొక్క ఎదగనివ్వాలి సార్. ఒక 3 years 4 years అది ఎదగనిచ్చినాం అనుకో, కొంచెం మన చెట్టు బలంగా అవుతుంది, ఫ్రూట్ గిట్ట బాగా బలంగా వస్తుంది. ఓకే, సో ఈ చెట్టుకి ఇప్పుడు మొత్తం మీకు ఎన్ని ఎకరాలు మీరు పండిస్తున్నారు? ఇప్పుడు ఎంత నాకున్నది 30 గుంటలు సార్. 30 గుంటల్లో నేను ఒక 25 చెట్లు వేసాను సార్. 25 చెట్లు వేసాను. సో 25 చెట్లలో మీరు ప్రతిరోజు మీకు సంవత్సరం మొత్తం ఈ చెట్ల దీని ద్వారా మీరు కట్ చేస్తారు? దీని ద్వారా దిగుబడి వస్తుంది సార్. ఓకే, ఒక్క చెట్టుకు ఒక రోజుకి ఎంత దిగుబడి వస్తుంది? ఒక రోజు అంటే డే బై డే, రోజు వర్షాకాలం అయితే రోజు కటింగ్ ఉంటుంది, చలికాలం అంటే డే బై డే కటింగ్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ చెట్టు ఒక రోజు చేస్తూ ఉంటే ఇంకో చెట్టు ఇంకో రోజు చేస్తారు. ఓకే, సో దీంట్లో మరి ప్రూనింగ్ కానివ్వండి, ఆకు తెంపడం కానీ, ఒక్కసారి పండు తెంపిన తర్వాత ఆకు తెంపిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజులకు వస్తుంది? ఇది తెంపిన తర్వాత 45 days అట్లా మనకు ఫ్రూటింగ్ వస్తుంది. ఓకే, సో దాని తర్వాత ఎన్ని రోజులు మీరు ఫ్రూటింగ్ దీంట్లో తీస్తారు పండ్లు? 45 రోజుల నుండి 40 రోజుల నుంచి అంటే ఒక వర్షాకాలంలో అయితే 15 daysలో అయిపోతుంది. చలికాలం అయితే కొంచెం ఫ్రూటింగ్ అనేది తక్కువ పక్వానికి వచ్చి ఎక్కువ రోజులు వస్తుంది అన్నమాట. ఓకే, చలికాలంలో ఓకే, 25 days 30 days అట్లా ఇట్లా తెంపుకోవచ్చు. ఓకే, సో దీంట్లో మీరు ఏమన్నా ఎరువు కానీ ఏమన్నా వేస్తారా? పశువుల ఎరువు కొట్టేసి. ఎప్పుడు వేస్తారు? ఎన్ని రోజులు ఒకసారి వేస్తారు? జూన్లో, ఇయర్లో ఒకసారి, సంవత్సరానికి ఒకసారి సరిపోతుంది. ఎంత ఒక్కదానికి ఎంత వేస్తారు? ఒక చెట్టుకు 3 గంపలు 4 గంపలు, చెట్టుని బట్టి చెట్టు ఎంత ఎదుగుతుంది ఆ సైజు బట్టి ఎరువుస్తాం. ఓకే, సో అట్లనే ఇప్పుడు మీరు సైజు ఎంత, స్పేసింగ్ ఎంత పెట్టండి ఒక చెట్టుకు ఇంకో చెట్టుకు మధ్యలో? 4 ఫీట్లో 4 కాదు, ఒక చెట్టుకు పక్క చెట్టుకు డిస్టెన్స్ మనం ఎంత దూరం పెట్టుకుంటే బెటర్ సార్. దగ్గర పెట్టుకున్నాం అనుకో పండు అనేది డ్యామేజ్ అవుతుంది. ఓకే, సో మనం ఎంతైనా కొంచెం దూరం పెట్టుకున్నా బెటర్. అదే, ఇప్పుడు ఈ ఆకులు అయితే ప్రతి 45 రోజులకు ఒకసారి ఆకులు తెంపుతారు, తర్వాత దాంట్లో అయిపోయిన తర్వాత ఆకులు తీసేస్తారు, మళ్ళీ దాంట్లో నుండి బర్డ్స్ వచ్చేసి మళ్ళీ అది వచ్చేసి మళ్ళీ అప్పటి నుండి నెల రోజు లోపల మనకు పనులంతా హార్వెస్టింగ్ అయిపోతూ ఉంటాం. ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒకసారి మీరు చేస్తూ ఉంటారు. ఓకే, తర్వాత అలాగే ఇక్కడ మనం ఫ్రూట్స్ని చూసుకోవచ్చు. మల్బరీ ఫ్రూట్స్ మొత్తము డిఫరెంట్, ప్రతిరోజు కూడా ఫ్రూట్స్ ఇక్కడ హార్వెస్టింగ్ చేస్తూ ఉంటారు. సో ఇది రైపెండ్ ఫ్రూట్. ఇది చూసుకుంటూ ఉంటే మనం ఇక్కడ ఈ ఫ్రూట్ అనేది రైపెండ్ అయిపోయింది. సో ఈ ఫ్రూట్ని వీళ్ళు సేల్ చేసి ప్రతిరోజు కూడా సేల్ చేస్తారు. అలాగే ఇది అన్రైప్డ్ ఫ్రూట్. ఇది ఏంటి కదా అంటే ఇది చేయాలి, ఇదిగిన హార్వెస్ట్ చేస్తే ఇది 4 days దాకా వస్తుంది, ఇంకా కొంచెం సైజ్ పెరిగిన తర్వాత. బట్ ఇదైతే 1 to 2 daysలో మొత్తం తర్వాత ఖరాబ్ అయిపోతుంది. సో దీన్ని మనం ఎందుకంటే ఇక్కడ మార్కెట్లో, అలాగే మార్కెట్ గురించి మీరు ఎట్లా సేల్ చేస్తారు? ఇది మార్కెట్ సార్ డైరెక్ట్ ఇక్కడనే వస్తుంది సార్ వ్యాపారం. సో ఆ రోజుకు ఇట్లా కేజీల చొప్పున రోజుకు అమ్ముతూ ఉంటారు? ఆ రోజు ఒక రోజు 10 kgs, ఒక రోజు 15 kgs, ఒక రోజు ఎక్కువైనా 20, 50
కేజీకి ఎంత పోతుంది? కేజీకి ఇప్పుడైతే పర్వాలేదు సార్, 19, 80, 100, 150 వరకు వెళ్తుంది సార్. ఓకే. దీంట్లో లేబర్ ఖర్చులు ఏమైనా ఉంటాయా? ఉంటాయి సార్. రోజు డైలీ లేబర్కి వచ్చేసి ఇప్పుడు 300 అట్లా ఇవ్వాలి, 10 వరకు తెంపితే. ఓకే. మార్నింగ్ 6కి వచ్చి 10 వరకు తెంపితే 300 ఇవ్వాలి సార్. ఓకే. 300 అంటే వాళ్ళు ఎన్ని కేజీలు తెంపుతారు ఒక లేబర్? లేబర్ వచ్చేసి కొంచెం ఫాస్ట్గా ఉన్న వాళ్ళు అయితే 10-15 వరకు తెంపుతారు. ఓకే. 10-15 కేజీస్ వరకు తెంపుతారు. పండ్లు ఫ్రూటింగ్ ఉంటే కంపల్సరీ తెంపుతారు. ఓకే. ఓకే. ఇంకా దీంట్లో మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ప్రాబ్లమ్స్ అంటే కొంచెము మాకు డ్రిప్ సిస్టమ్ అయితే బాగుంటుంది సార్. ఓకే. ఇంకా ఏమన్నా పక్షులతో కానీ కోతుల బెడద ఏమన్నా ఉందా? కోతుల బెడ లేదు, కానీ పక్షులు కొంచెం ఫ్రూటింగ్ వచ్చినప్పుడు అది పక్షులు రాకుండా మేము నెట్లు తీసుకొచ్చి వేస్తాం సార్ చెట్ల పైన. ఓకే. ఓకే. సో ఇది మల్బరీ ఫ్రూటింగ్ వెరైటీ. మొత్తం మన తెలంగాణకే తలమానికంగా ఈ మల్బరీ ఫ్రూటింగ్ వెరైటీ అనేది మన తెలంగాణలో సరస్వతిగూడెంలో అనేది దగ్గర ఒక 200 నుండి 300 రైతులు ఈ మల్బరీ ఫ్రూటింగ్ పెంపకాన్ని చేస్తున్నారు. సో దీంట్లో భాగంగా ముగ్గురు నలుగురు మార్కెటింగ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రతిరోజు కూడా వాళ్ళు ఇదంతా పర్చేస్ చేసుకొని వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. సో ఈ పర్చేస్ చేసుకున్న మల్బరీ పండ్లు ఉంటాయో ఒక హైదరాబాద్లోనే కాకుండా ఆల్ ఓవర్ సౌత్ ఇండియా, అలాగే బాంబే కూడా ఇది ఎక్స్పోర్ట్ చేస్తారు. సో దీన్ని చేయడం వల్ల వీళ్ళకు ఇక్కడ ఉన్న ఈ ఊరు రైతులకు వాళ్ళ యొక్క ఎకనామిక్ కండిషన్ అనేది ఇంప్రూవ్ అవ్వడం జరిగింది. సో అలాగే ప్రతిరోజు వీళ్ళు తక్కువ 2,000 రూపాయలు, 1,500 నుండి 2,000 రూపాయలు ప్రాఫిట్ అనేది వీళ్ళు పొందడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ క్రియేషన్ ఆఫ్ అబౌట్ మల్బరీ ఫ్రూటింగ్ వెరైటీ.